హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో నిన్నైతే మనం చెప్పుకున్నట్టుగానే వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో పడ్డాయనే విషయాన్ని మనం గమనించాం. సో అయితే ఈరోజు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే, నిన్న చెప్పుకున్నట్టుగానే మనకైతే ఎంటైర్ ఉత్తరాంధ్రలోని, అదేవిధంగా దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కూడా చూసాం. రాజమహేంద్రవరంలో ఎక్కువగాను మనకైతే నిన్నైతే పడింది. ఇక మనం ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకి చిత్తూరు జిల్లాలో, అదేవిధంగా తిరుపతి, కోడూరు, చిత్తూరు, మదనపల్లి, రాయచోటి, కడప, పులివెందుల, కదిరి ఇవన్నీ కూడా మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి హిందూపూర్ ఇవన్నీ డీప్ క్లౌడ్స్తో ఉండడం జరిగింది. అక్కడక్కడ మనకైతే తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షం కూడడం జరుగుతుందన్నమాట. ఇక నెల్లూరు, కావలి, గూడూరు, అదేవిధంగా పామూరు, ఒంగోలు, చీరాల, నర్సరావుపేట, దర్శి, మాచర్ల, మార్కాపూర్, కనిగిరి, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల ఇవన్నీ కూడా మనకైతే డీప్ క్లౌడ్స్తో ఉన్నాయి. ఇక రిమైనింగ్ అంతా కూడా మన కర్నూలు, అదోని, గుంతకల్ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఎండలు ఎక్కుతున్నాయని చెప్పేసి చూడొచ్చు. అయితే ఇక ఉత్తరాంధ్రలోని, అదేవిధంగా ఈరోజు వర్షాలు ఎంతవరకు పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూస్తే, ఇంకా ఈరోజు వర్షం అనేది ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూస్తే, మనకి తేలికపడి వర్షాలు మాత్రమే ఈరోజు ఉంటాయి. నిన్నట్లాగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అనేది ఈరోజు తక్కువ అని చెప్పేసి చూడొచ్చు. ఇక ఎక్కడెక్కడ అంటే మనకి సోంపేట, ఇచ్చాపురం, అదేవిధంగా పలాస, టెక్కలి, నెక్స్ట్ మనకి శ్రీకాకుళం, అదేవిధంగా మనకి రాజాం, పాల్కొండ, పార్వతీపురం, విజయనగరం, చింతలవలస, విశాఖపట్నం, చోడవరం, అదేవిధంగా నర్సీపట్నం, తుని, యానాం, పిఠాపురం, కాకినాడ, మండపేట, రాజమహేంద్రవరం, పోలవరం, తాడిపల్లిగూడెం, భీమవరం, మచిలీపట్నం, రేపల్లి, అదేవిధంగా చీరాల, ఒంగోలు, కందుకూరు, అద్దంకి, దర్శి ఇవన్నీ కూడా మనకి పామూరు, నెక్స్ట్ మనకి నెల్లూరు, గూడూరు, సోలూరుపేట ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి తేలికపాటి వర్షం మాత్రమే ఈరోజు ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి పొద్దుటూరు, కర్నూలు, అద్దోని, గుంతకల్లు, అనంతపురం, హిందూపూర్ ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం నుంచి మనకి ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఈ క్లౌడ్ అనేది ఉందో ప్రజెంట్ మనకైతే ఒక 12-11 సమయంకి మనకైతే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పొద్దుటూరులో ఎక్కువ మొత్తంలో మనకి ఈరోజు 40 డిగ్రీలు, అదేవిధంగా నంద్యాలలో 41 డిగ్రీలు, కర్నూలులో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఈరోజు అయితే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. సో ఎక్కడెక్కడ కూడా మనకి తేలికపాటి వర్షం మాత్రమే కురుస్తుంది. ఇక థండర్ స్టార్మ్స్ కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఈరోజు లేదని చెప్పేసి చూడొచ్చు అన్నమాట. అయితే మనకి ఉత్తరాంధ్రలోని బొబ్బిలి, పార్వతీపురం, గజపతి నగరం, అరకు వ్యాలీ ఇవన్నీ కూడా మనకి ఈరోజు తేలికపాటి వర్షం కూడా పడే అవకాశం అయితే లేదని చెప్పేసి ఇక్కడైతే చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు తేలికపాటి వర్షం అనేది ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఉందని చెప్పేసి చూడొచ్చు అన్నమాట. ఇంకా గాలి తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే, ఈరోజు గాలి తీవ్రతకు వచ్చాక ఎంటైర్ ఉత్తరాంధ్రలోని ఎటువంటి గాలి తీవ్రత లేదని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ కర్నూలులో మనకి గంటకి 48 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తం మనకైతే గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది బలంగా. అదేవిధంగా పొద్దుటూరులో కూడా మనకి గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది. ఇక దక్షిణ కోస్తాలోని నెల్లూరు, అదేవిధంగా చీరాల, కావలి, సోలూరుపేట, గూడూరు ఇవన్నీ కూడా గంటకి 43 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అన్నమాట. సో ఈరోజు అయితే మాత్రం మళ్ళీ మనకి ఎండలు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అప్ టు మనకి రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తాలో ఈరోజు 11 నుంచి 12 వరకు మనకైతే ఉదయం మబ్బులుగా ఉంటుంది. తర్వాత మనకైతే ఎక్కువగా ఎండలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే ఎండలు ఎక్కువ మొత్తంలో ఎక్కే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం ఒక 2 నుంచి మనకైతే మళ్ళీ మబ్బులు వచ్చి అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం మాత్రమే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.